స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడినైన యేసయ్య నామంలో క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరోసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉన్నది. దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఎంతో ప్రేమించి క్షేమంగా సజీవులుగా ఉంచారు. ఈ దినాల్లో మనం ఎంత క్షేమంగా ఉంటున్నామంటే ఇది దేవుని మహాకృప. ఈ దినాల్లో మరి మనము గతించిన 2023 సంవత్సరం అంతా కూడా క్షేమంగా ఉండి నూతన సంవత్సరంలో ప్రవేశించబడటం, ఈ సంవత్సరంలో మొదటి నెలలో దాదాపు అప్పుడే మనం చివరిలోకి రావటం కూడా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మంచిది. దేవుడు మన ఇలా చూపుతున్న కృపను బట్టి మనం ఒక ప్రక్క దేవుని ఎంతో స్తుతించచ్చు. అలాగే మనము మన జీవితంలో దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించాల్సిన అవసరత మనకెంతో ఉన్నదని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లలమైన మనము మన జీవితంలో ఈ 2024 సంవత్సరంలో ఎలా జీవించాలి, 2023లో ఎలా ఉన్నాము, 2024 వచ్చేసేసాం మనం, లేకపోతే ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు ఎలా ఉండాలి అనే సంగతుల గురించి ధ్యానం చేస్తున్నాం. పిల్లలారా, ఆ మాటలు మన జీవితాల్లో కేవలం విని విడిచిపెట్టేవారిగా మాత్రమే కాకుండా దేవుని వాక్యం పట్ల మనం బహుశ్రద్ధ కలిగి ఉండి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినట్లు మనం తీర్మానం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. మంచిది. ఇది మనము కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లలమైన మనము ఓర్పు కలిగి ఉండాలి అనే సంగతుల గురించి ధ్యానం చేస్తూ, ఓర్పు ఏ ఏ విషయాల్లో కలిగి ఉండాలి, మనకి ఓర్పు వల్ల ఉపయోగాలు ఏంటి అనే సంగతులు ధ్యానం చేస్తూ వచ్చాం. ఇది మరి ఓర్పు ఒక వ్యక్తికి ఎలా వస్తుంది, ఓర్పు ఒక వ్యక్తికి రావాలంటే అది ఎలా సాధ్యమవుతుంది అనే సంగతుల గురించి మనము ఈ దినాన ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి మనం గమనించినట్లయితే ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ 15వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అంటారు: మీరేకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనసు కలిసిన వారైనట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అని ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, ఈ వాక్యంలో మనం గమనిస్తే దేవుడు ఏమైనారో ఈ వాక్యంలో మనకి కనబడుతుంది. ఏమైనారంటే ఓర్పునకును ఆదరణకును కర్త అని వాక్యం తెలియజేస్తుంది. కర్త అంటే ఆయన వల్లనే జరుగుతుంది అని కదా. దేవుడు దేనికి కర్త అంటే ఓర్పుకు కర్త, ఆదరణకు కర్త. దేవుని వాక్యంలో ఇంకా మనం గమనించినట్లయితే ఆయన విశ్వాసమునకు కర్త, రక్షణకు కర్త, స్వాస్థ్యకర్త, ఇలాంటి అనేకమైన సంగతులు మనం బైబిల్లో చూస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన సంగతి కనబడుతూ ఉంది. ఓర్పునకు కర్త అంటే ఓర్పు అనేది పిల్లల మొదటిగా అసలు దేవుడు మనకి ఇవ్వాలి.
అది దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిన లక్షణమై ఉన్నది అని చెప్పడంలో అనుమానం లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితంలో ఓర్పును కలిగి ఉండాల్సిన అవసరతను దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుండగా, ఆ ఓర్పు ఎలా వస్తుందని అంటే దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఓర్పుని మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటే ఆ ఓర్పు శ్రేష్టమైనదిగా ఉంటుంది. దానికి కర్త దేవుడే. వేరే సోర్సెస్ నుంచి మనం తెచ్చుకోలేము, దాన్ని వేరే పరిస్థితుల నుంచి తెచ్చుకోలేము. దేవుడు మనకు ఓర్పునివ్వాలి, మన స్వభావంలో ఓర్పు రావాలి, మన గుణంలో ఓర్పు రావాలి. అది దేవుని ద్వారా జరగాల్సిన కార్యం. దేవుడు మన హృదయంలో, మన ఆలోచనలో, లేకపోతే మన స్వభావంలో, మన బుద్ధిలో ఆ గుణాన్ని పెట్టాలి. దానిని మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. దేవుని అడిగి, దేవుని వేడుకొని, దేవునికి మొరపెట్టి, నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు కదా, తొందరపడుతున్నావు కదా, దాన్ని బట్టే కుటుంబంలో అనేకమైన సమస్యలు కూడా వస్తున్న పరిస్థితులు ఉన్నాయి కదా. కాబట్టి వాటన్నిటి నుంచి విడుదల పొంది నీవు సంతోషకరంగా, నెమ్మదికరంగా నీ జీవితం కొనసాగించాలి అని అంటే దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్న ఓర్పు చాలా అవసరము. ఎలా వస్తుంది? దేవుని వలన వస్తుంది. రెండో విషయాన్ని చెప్పుకుందాం. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఇలా చెప్తా ఉంది, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతం, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడిపై నన్ను వెంబడించితివి అని ఇక్కడ చూస్తా ఉన్నాం. రెండవది, మొదటిది దేవుని వలన మనం ఓర్పును పొందుకుంటాం. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే మాదిరిగా ఉన్న వ్యక్తుల వలన మనము ఓర్పును పొందుకోగలుగుతాం. అవసరం పౌలు గారు తన ప్రియ కుమారుడైన, తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని ఉద్దేశించి, లేకపోతే తిమోతితో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీవు నా ఓర్పును చూచి నన్ను వెంబడించావు అన్నాడు. ఆహా, ఎంత అద్భుతమైన విషయం కదా ఇది. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారిలో తిమోతి ఏం చూశాడనంటే చాలా విషయాలు చూశాడు. బోధన చూశాడు, ప్రవర్తన చూశాడు, ఉద్దేశం చూశాడు, విశ్వాసం చూశాడు. పౌలు గారిలో దీర్ఘశాంతం చూశాడు, ప్రేమ చూశాడు, దానితో పాటు ఓర్పును కూడా చూశాడు. వాటన్నిటిని బట్టి పౌలు గారిని వెంబడించాడు. వాటిలో ఒకటి ఏంటంటే ఓర్పు. ఎంత మాదిరికరమైన జీవితం. ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి గమనించండి. మొదటగా రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి తన వెనుక ఉన్న వ్యక్తులకు, అనగా తన తర్వాత రక్షించబడిన వ్యక్తులకు మాదిరికరంగా ఉండాలి. ఒకవేళ వయసులో చిన్నవారై ఉండొచ్చు, అయినా కూడా మొదటగా రక్షించబడిన వ్యక్తులు, ముందుగా దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులు, ఒకవేళ దానిలో సేవకులు కూడా ఉండొచ్చు, సేవకురాలు ఉండొచ్చు, ఎవరైనా సరే ముందుగా దేవుని తెలుసుకున్న వ్యక్తులు తమ తర్వాత దేవుని దగ్గరకు వస్తున్న వ్యక్తులకు ఏమై ఉండాలంటే మాదిరి అయి ఉండాలి. ప్రియులారా, మాటలను బట్టి ఏ వ్యక్తి కూడా జీవితాలు మార్చుకోవడం అనేది సాధ్యం కాని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. మరొక వ్యక్తిని మార్చగలిగే శక్తి కలిగినది ఏంటిదనంటే మన ప్రవర్తన, మన జీవితం. మనం మాట్లాడే మాటల కంటే ఎక్కువగా మాట్లాడేది ఏంటిదంటే మన ప్రవర్తన. ప్రజలు మనల్ని గమనిస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, నువ్వు పనిచేస్తున్న స్థలంలో వ్యక్తులు కావచ్చు, నీ వీధిలో వారు కావచ్చు, నీ ఊరిలో వాళ్ళు కావచ్చు, నీ ప్రాంతమస్తులు అయి ఉండొచ్చు. వారు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఏం చూస్తారంటే మన దగ్గర మన జీవితాన్ని చూస్తారు. మనం చెప్పే మాటల కంటే మన జీవితమే ఎక్కువగా మాట్లాడుతుంది. కాబట్టి మన జీవితము ఏం మాట్లాడుతుంది? ఈ వ్యక్తి ఓర్పు కలిగిన వ్యక్తి, ఓర్పు లేని వ్యక్తి. మన ఓర్పు ఇతరులను రక్షణలోకి నడిపించే శక్తి కలిగినది అంటాం, అనుమానం లేదు. ఇక్కడ పౌలు గారి జీవితంలో మనం చూస్తున్నాం. నీవు నా ఓర్పును కూడా చూసావు, దేవుని వెంబడించావు. ఆహా, ఇది నా ఓర్పు కలిగిన పరిస్థితులు మనకి కావాల్సిన అవసరత ఎంత ఉన్నదో ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనకు ఓర్పు ఎలా వస్తుంది అని అంటే, ఒకటి దేవుని వల్ల వస్తుంది, రెండవది మాదిరిగా ఉన్న వ్యక్తుల జీవితాల వల్ల మనము ఓర్పును సంపాదించుకుంటాం. వారి వల్లే నేను కూడా ఓర్చుకోవాలి. వాక్యం చెప్తుంటే ఓర్చుకునే వారిని మాదిరిగా పెట్టుకొని అనేది వాక్యం చెప్తా ఉంది కదా. యోబు గారి ఓర్పు ఎంత గొప్పది, రూతమ్మ గారి ఓర్పు ఎంత గొప్పది, శారా అబ్రహాముల ఓర్పు ఎంత గొప్పది.
కాబట్టి మన జీవితంలో దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని పిల్లలుగా ఓర్పుని మనము కలిగి ఉండాలి. మనం ఓర్పును కలిగి ఉండడం ద్వారా ఇతరులు మన జీవితంలో దాన్ని నేర్చుకుంటారు. తొందరపాటు వల్ల నష్టాలే కానీ ప్రయోజనాలు ఏముంటాయండి? తొందరపడి మాట్లాడడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం ఎప్పుడన్నా ఒక్కసారి ప్రయోజనకరంగా ఉండొచ్చేమో, కానీ ఆ తొందరపాటుతనం ఎన్ని సంబంధాలను తెగ్గొట్టిద్దో జాగ్రత్తగా ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయాన్ని చెప్పుకుందాం. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. దైవజనుడైన పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీవు సంపాదించుకో. ఏం సంపాదించుకోవాలి? వస్తువులు, వాహనాలు, ఇళ్ళు, పొలాలు తప్పేమీ కాదు, అవసరమే అవి. వాటికంటే కూడా ముఖ్యమైనవి ఇక్కడ చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఏమిటి అని అంటే, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో అని చెప్పి పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ఓర్పును సంపాదించుకోవాలి. మన జీవితంలో ఓర్పు ఉన్నదో లేదో మనకు తెలుసు. గత కాలంలో మనం ఏ రీతిగా జీవించామో, ప్రస్తుతం ఏ రీతిగా ఉన్నాం పరిశీలన చేసుకుని ఆ ఓర్పును మనలో పెంచుకోవాలి. ఆ బాధ్యత మనదే. ఓర్పును సంపాదించుకో అని చెప్పి పౌలు గారు తన ప్రియకుమారుడైన తిమోతిని గొప్పగా హెచ్చరిస్తున్నాడు, శ్రేష్టమైన రీతిలో హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఈ వాక్యం ఏం చెప్తుందనంటే, ప్రియులారా, ఓర్పును మనం సంపాదించుకోవాలి, ఓర్పుతో మన జీవితాలను నింపుకోవాలి. చాలా అవసరమని ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మనము ఇంకా ఓర్పుని ఎలా సంపాదించుకోగలుగుతాము ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఇలా చెప్తా ఉంది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అంటున్నాడు. ఎలా వస్తుంది ఓర్పు? విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. ఈ సంగతి మీరు ఎరుగండి అని చెప్పి ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో చెదిరి ఉన్న 12 గోత్రాలను విశ్వాసులకు, యూదులయుండి యేసుప్రభుని అంగీకరించిన వారికి ఉత్తరాన్ని రాస్తూ, పత్రికను రాస్తూ యాకోబు భక్తుడు పలుకుతున్న మాట ఏంటంటే, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అంటున్నాడు. మంచి మాట కదా. ప్రియులారా, మన జీవితంలో ఓర్పు యొక్క స్థానము చాలా గొప్పది. అయితే ఈ దినాల్లో మరి తిండి ప్రభావాన్ని బట్టో, మరింకే ప్రభావాన్ని బట్టో కానీ నానాటికి మనుషులు ఓర్పు తగ్గిపోతున్న పరిస్థితుల్లో నేను గతంలో మీతో మాట్లాడాను. అయితే కాలాలు మారినా దేవుని పిల్లల జీవితాలు ఖచ్చితంగా మార్పు లేని శ్రేష్టమైన, నిత్యమైన, దైవ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండాల్సిన అవసరత మాత్రం ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది. ఒక్కసారి అప్పగించబడిన ఈ బోధ మార్పు చెందాల్సిన అవసరం లేదు. ఇక ఈ వాక్యము ఇలా కాదు ఉండాల్సింది, ఇలా ఉంటే బాగుండేదనే వాక్యం ఏమైనా ఉందంటారా? మార్పు చెందుటకు అవకాశము లేని శ్రేష్ట గ్రంథ ప్రజలుగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం మనకేం బోధిస్తుందనంటే ఓర్పు కలిగి ఉండండి అని చెప్తా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ప్రియులారా, ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో అనేకమైన పరీక్షలు వస్తూ ఉంటాయి. ఈ పరీక్షల్లో మనం నిలిచి కనుక ఉండగలిగినట్లయితే దాని ద్వారా మనం ఓర్పును సంపాదించుకుంటాం. మన జీవితాల్లో ఓర్పు చాలా ముఖ్యమైనదని చెప్పుకుంటున్నాం కదా. ఎలా వస్తుంది? మనము మన జీవితంలో విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. విశ్వాసం అంటే ఏంటి? గత పర్యాయం చెప్పాను, ఓర్పుకి విశ్వాసానికి దగ్గర సంబంధం ఉంటుంది అని. ఓర్చుకోవడం అంటే ఏంటి? దేవుడు చూసుకుంటాడండి, దేవుడు ఉన్నాడు కదా నాకు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అన్నా కూడా అంతే, ప్రభు చూసుకుంటాడు, ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. అదే విశ్వాసం. దేవుడు చూసుకుంటాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు.
ఆ విధమైన విశ్వాసంతో ఒక వ్యక్తి జీవిస్తుందంటే దాని ఫలితంగా ఆ వ్యక్తి జీవితంలోకి వచ్చేది ఏంటంటే ఓర్పు. ఆ వ్యక్తి ఎంత విశ్వాసం గలవాడండి అంటారు కొన్ని విషయాలు. ఆ వ్యక్తి ఎంత ఓర్పు గలవాడండి. దేవుని దగ్గర నుంచి పొందుకోవడం మాత్రమే కాదు, మాదిరిగా ఉన్న వ్యక్తుల నుంచి పొందుకోవడం మాత్రమే కాదు, అలాగే మనము దాని కొరకు ప్రయాసపడటం మాత్రమే కాదు, మనం చదువుకున్న వాక్య భాగం ప్రకారం మన జీవితంలో కొన్ని పరీక్షలు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏమొస్తుందంటే ఓర్పు వస్తుంది. అందుకని ఇక్కడ యాకోబు భక్తుడు పలుకుతున్న మాట ఏంటంటే విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అంటున్నాడు. కాబట్టి పరీక్షలు మన జీవితంలో వస్తూ ఉన్నప్పుడు వాటిని తిరస్కరించకూడదు. నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు అని వాటిని తిరస్కరించే పరిస్థితులకు మనం అవకాశం ఇవ్వకూడదు. మనము చేయాల్సిన పని ఏంటంటే మరి భక్తుడైన యోబు గారిలాగా మనం అనాల్సిన మాట ఏంటంటే నా మీదకి వచ్చేది ఏదో రానియండి అంటే. వచ్చినవి చాలలేదా? వచ్చినాయి తనకేమైనా ప్రయోజనం చేకూర్చినాయా? లేదే. ఎంత అవమానం తీసుకొచ్చినాయి, ఎంత ఆరోగ్యపరమైన క్షీణతను యోబు గారు అనుభవించారు, మానసిక క్షోభ యోబు గారు అనుభవించారే. ఇవి చాలక రాని, ఇంకా రాని, ఇంకేమనంటే రాని, అయితే నా నీతిని మాత్రం నేను విడువను, గట్టిగా పట్టుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు భక్తుడు ఎంత ఓర్పు కలిగిన వాడు. తన సంపద అంతా, తన ఆస్తి అంతా ఒక్క రోజులను పోయినా, తన పిల్లలు చనిపోయిన పరిస్థితులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు ఆయన జీవితంలో అనుభవించినా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో ఓర్పును కలిగి ఉన్న పరిస్థితులు ఉన్నాయా? నీ జీవితంలో విశ్వాసం అనగా నువ్వు రక్షించబడినావు, అప్పుడే ప్రారంభమైన శ్రమలు. అవి నిందించబడటం కానివ్వండి, అవి దూషించబడటం కానివ్వండి, ద్వేషించబడటం కానివ్వండి, అవమానాల పాలవటం కానివ్వండి, విడిచిపెట్టబడటం కానివ్వండి, ఒకటేమిటి దేవుని నిమిత్తమైన అనుభవిస్తున్న ప్రతీదీ కూడా దానికి మూలం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? ప్రభు చూచుకుంటాడు అని అర్థం. రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలో శోధనలు వస్తాయి. వాటన్నిటిలో నిలిచినుడి ద్వారా ఏమవుతుందండి అంటే ఆ వ్యక్తి ఓర్పును సంపాదించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ భక్తుడైన యాకోబు గారు పలుకుతున్న మాట ఏంటంటే విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అంటున్నాడు. ఓర్పు మన పరీక్షల ద్వారా మనం సంపాదించుకుంటాం. మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాడు, పరీక్షలు వచ్చినప్పుడు సనక్కూడదు, గొనకూడదు. పౌలు గారి జీవితం మనకు మాదిరికరంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం మనకు మాదిరికరమైంది. ఆయన ఘోరాతి ఘోరమైన శిక్షలు భరిస్తూ కూడా నోరు తెరవలేదు. భయంకరమైన పరిస్థితులు భరిస్తూ కూడా నోరు తెరవలేదు. ప్రియ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఘోరమైన కలువరి శిక్షను భరించడానికి ఇష్టపడినాడు, నోరు తెరవలేదు. మనల్ని పాడతారు కదా, నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ అని. చేత కానివాడా యేసుక్రీస్తు ప్రభువారు కాదే. ఆ రాత్రి తన మహిమను చూపిస్తే బిల్లబిడికి కింద పడిపోయారే. చేత కాని తనం అనుకోవడానికి వీలు లేదు ఓర్పుని. ఓర్పు అని అంటే చేతగాని స్థితి అని కాదు. అసలు ఆ మాటకు వస్తే ఓర్చుకోవడమే చేతవాలి కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు వాటిని జయించే వ్యక్తిగా ఉంటావో అప్పుడు నీ జీవితం ఓర్పుతో కూడిన జీవితంగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. విశ్వాసమునకు పరీక్షలు వస్తాయి ప్రియులారా. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావో, ఎప్పుడైతే విశ్వాసమునకు గుర్తుగా విశ్వాసం కలిగిన వ్యక్తివి అనే దానికి బహిరంగ సాక్ష్యంగా బాప్తిస్మ అనుభవంలో కూడా వచ్చేసేసావు, అప్పుడు స్టార్ట్ అవుతుంది నీ పరిస్థితి. ఇక అప్పుడు ప్రారంభమవుతుంది. ఆ పరీక్షల్లో నెగ్గాలేనంటే పిల్లరా ఖచ్చితంగా ఓర్పు కావాలి.
విశ్వాసమునకు కలిగి పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అని వాక్యాన్ని చదువుకున్నాం. ఇక ఆఖరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి ఒక గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నది. ఏంటండి ఆ సాక్ష్యం అని అంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ప్రియులారా, వాక్యం అంటే ఏంటి? జక్కయ్య చెట్టెక్కాడు దిగాడు, ఇదేనా వాక్యం? వాక్యము అని అంటే దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో చెప్పబడే ఆ మాటే వాక్యం, దేవుని వాక్కు. మనం ఎలా ఉండాలని ఆయన తలంచుతున్నాడు, మనం ఎలా బ్రతకాలని ఆయన ఉద్దేశమైనదో ఆ ప్రకారంగా మనము జీవించడం అనేది మనకు అవసరమైంది కదా. అలా దేవుని పిల్లలుగా మనం జీవించటం ప్రియులారా చాలా అవసరమైంది. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యము ఉన్నట్టుగా మనకు బోధించబడుతుందో దాని ద్వారా దేవునికి ఇష్టమైన జీవితాలు మనం జీవిస్తాం. దాంట్లో ఒకటి ఏంటంటే ఓర్పు. దేవుని పిల్లలుగా ఓర్పును గురించిన విషయాలు వింటూ ఉంటుండగా ఆ మాటల చొప్పున నువ్వు ఓర్పును కలిగి జీవించాలి. ఏం చెప్పబడుతుంది ఇక్కడ? వాక్యము వలన ఓర్పు. వాక్యము వలన ఓర్పు. దేవుని వాక్యాన్ని వింటూ 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 ఉంటున్నప్పుడు నీ జీవితంలో ఓర్పు రావాలి. ఓర్పు కలిగి ఉండటం కొరకైన బోధలు చేయబడాలి. ఈ రోజున సంఘాలు ఎలా తయారైపోయినాయి అంటే నామకార్థపోల కంటే దిగువకు వెళ్ళిపోయిన పరిస్థితులు నేటి సంఘాన్ని ఆవరించినాయి. ఇది ఎంత విచారకరమైన విషయం, ఎంత దుఃఖకరమైన విషయం ఇది. ప్రియులారా, దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదం, దేవుని నమ్ముకుంటే దీవెన, దేవుని నమ్ముకుంటే వర్ధిల్లటం, దేవుని నమ్ముకుంటే ఫలభరితంగా ఉండి ఏమంటే అప్పు చేయవు, అప్పు ఇస్తే వ్యక్తిగా ఉంటావు, పైవాడు ఉంటావు, క్రిందవాడు ఉంటావు. ఏమి నేర్చుకున్నామండి? ఏమవ్వాలని? ఏంటి మన దృష్టి? ఏంటి మన గురి? భూమి మీద భౌతిక సంబంధంగా గొప్పలు అవటమా మన గురి? భూమి మీద భౌతిక సంబంధంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటమేనా మన గురి? దేవుని మెప్పు, దేవుని మహిమ, దేవుని ఘనత మనకు అవసరం లేదా? వాటి మీద దృష్టి అవసరం లేదా మనకి? ఆలోచించాలి కదా. ఎలా వస్తుంది దేవుని మెప్పు, మహిమ, ఘనత? దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తామో అప్పుడు మాత్రమే వాక్య నెరవేర్పు మన జీవితాలు జరుగుతుంది. అప్పుడు మాత్రమే విశ్వాసానికి ఓర్పును కలిగి ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలో ఓర్పు ఉంటుందో ప్రియులారా, మన జీవితాలు దేవునికి ఇష్టమైనవి ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరుడు, నువ్వు రక్షించబడి ఎంతకాలమైందో నీ రక్షణ జీవితంలో గత కాలంలో ఎలాగున్నావో ఇప్పుడు కూడా అలా ఉండకూడదు. దేవుని దగ్గర నుంచి నువ్వు ఓర్పును సంపాదించుకొని మాదిరిగా ఉన్న వ్యక్తుల జీవితాల్లో చూచి నేర్చుకొని అలాగే వాటిని సంపాదించుకొని ఒకవేళ మనకు విశ్వాసమును కలిగే పరీక్షల ద్వారా సంపాదించుకొని ఒకవేళ దేవుని వాక్యాన్ని వింటూ ఉంటుండగా ఓర్చుకోమని దేవుని దగ్గర నుంచి ఆ ఓర్పును సంపాదించుకొని ఓర్పుతో మన జీవితాలు ముగించబడితే మన జీవితాలకి ఎంత ధన్యత అనుగ్రహించబడుతుందో, ఎంత భాగ్యం అనుగ్రహించబడుతుందో. ఇంకా ఇంతకంటే ఒక విశ్వాసి, దేవుని ఎరిగిన వ్యక్తి ఆశించగలిగింది ఇంకేమైనా ఉందంటారా? మనం పరీక్షించుకుందాం, నూతన జీవితాన్ని జీవిద్దాం, నూతన జీవితంతో దేవునికి మహిమను తీసుకొద్దాం. హబక్కూకు చేసిన రీతిగా నూతన క్రియను మన జీవితంలో చూద్దాం, దేవునికి మహిమ తీసుకొద్దాం. అటు మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో ఓర్పు యొక్క అవసరత ఏంటో మాకు తెలియజేస్తున్నారు. ఓర్పు ఎలా కలిగి ఉండగలుగుతామో మీరు మాతో మాట్లాడారు. ప్రతి మాటకు మీరు గట్టి ఫలింపచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా
కుటుంబ జీవితంలోనేమి, పనిచేస్తున్న స్థలంలోనేమి, ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఓర్పు కలిగి జీవించినట్లు ఆశీర్వదించి దీవించి మహిమ పొందండి. ప్రభువా, నీ దగ్గర మేము నిలబడినప్పుడు మా ఓర్పు నీకు సంతోషాన్ని కలుగు చేయాలి. నీ ద్వారా మేము మెప్పు మహిమ ఘనత పొందాలి. అటు కృపలు భద్రపరిచి దీవించమని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన నడిపించి దీవించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా.